నమస్తే అందరికీ. నేను ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్‌కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఆ యొక్క టాపిక్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్. అంటే వృద్ధుల గురించి మనము మాట్లాడుకోబోతున్నామండి. సీనియర్ సిటిజన్స్ అని ఎవరిని అంటారంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులను సీనియర్ సిటిజన్స్‌గా గుర్తించడం జరిగిందనమాట. ఈ యొక్క సీనియర్ సిటిజన్స్‌కి వచ్చేటువంటి సమస్యలు ఏంటి? ఆ యొక్క సమస్యల నుంచి వాళ్ళు ఎలాగా బయటపడవచ్చు అనేటువంటి యొక్క విషయం గురించి ఈరోజు మాట్లాడాలని అనిపించిందండి. ఎందుకంటే చాలా మందిని మనం చూస్తా ఉంటాం అన్నమాట. అంటే అనాథాశ్రమాలలో కొంతమంది పిల్లలు వాళ్ళు ఔట్ కంట్రీలో ఉంటూ వాళ్ళ తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో వదిలివేయటం జరుగుతుంది. అలాగే కొంతమంది లోకల్‌లో ఉండి కూడా వాళ్ళు తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేసి వాళ్ళను పోషించవలసి వస్తుందని వాళ్ళని అనాథాశ్రమంలో వదిలివేయటం జరుగుతుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు మనం చిల్డ్రన్ ఉన్నప్పటికీ కూడా పిల్లలకు ముందుగానే ఆస్తులనేటువంటిది పంపకాలు చేయరాదు. ఒకవేళ చేసినటువంటి వాళ్ళకు నేను చేసేటువంటి యొక్క సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు పిల్లలకు మీ యొక్క ఆస్తులను ఆల్రెడీ మీరు వాళ్ళకు వీలునామా రాసేసారు. వీలునామా అంటే తను చనిపోయిన తర్వాత అమల్లోకి వచ్చేటటువంటిది వీలునామా. అలా కాకుండా కొంతమంది ఆల్రెడీ వాళ్ళకు ఇచ్చేస్తారనమాట. వాళ్ళ పేరు పైన వాళ్ళకు ట్రాన్స్‌ఫర్ చేసేస్తారనమాట. గిఫ్ట్ డీడ్‌గా ఇలాగా ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. తర్వాత వీళ్ళు ఇంకా వృద్ధులైపోయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళకి హాస్పిటలైజేషన్ ఇంకా ఏదైనా ఖర్చులు ఉన్నప్పుడు ఆ యొక్క పిల్లలనేటువంటి వాళ్ళు వీళ్ళని పట్టించుకోరు. అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేయాలి సీనియర్ సిటిజన్స్? ఎవరిని ఆశ్రయించాలి అంటే వాళ్ళు ఎవరికైతే పిల్లలకు వాళ్ళ ఆస్తులను పంపకాలు చేశారో తిరిగి ఆ యొక్క ఆస్తిని పొందేటువంటి హక్కు వీళ్ళు కలిగి ఉన్నారనమాట. అంటే ఈ యొక్క రైట్ వాళ్ళు కలిగి ఉన్నారనమాట. ఎందుకంటే తిరిగి వాళ్ళు వాపస్ తీసుకోవచ్చనమాట. ఎందుకంటే మనం ఒకసారి ఎవరికైనా ఆస్తులు ఏదైనా ఇచ్చినప్పుడు తిరిగి మనం తీసుకోలేమనమాట రూల్ ప్రకారం. కానీ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ విషయంలో అయితే ఇది వర్తిస్తుందనమాట. ఖచ్చితంగా మనం తిరిగి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ పైన కంప్లెయింట్ చేసి వాళ్ళు ఎందుకు వీళ్ళని చూడటం లేదు ఇవన్నీ సో అండ్ సో ఈ రీజన్స్ అన్నీ కూడా చెప్పి తిరిగి వాళ్ళు వాపసు వాళ్ళ యొక్క ఆస్తిని పొందేటువంటి హక్కును కలిగి ఉన్నారు. అలాగే ఒకవేళ ఏదైనా కంప్లెయింట్ చేయాలి అని అంటే కంప్లెయింట్ చేయవలసినటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళాలి? టోల్ ఫ్రీ నంబర్ ఏంటి అనంటే 14567 అనేటువంటి యొక్క టోల్ ఫ్రీ నంబర్. ఇది 2023లో ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆ యొక్క నంబర్‌కి మనం కాల్ చేస్తే చాలు. ఎవరైనా మనకు హెల్ప్‌గా వస్తారనమాట. అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరినైనా పంపిస్తారు. అలాగే మనము మన యొక్క కంప్లెయింట్ ఏమైతే ఇవ్వాలనుకున్నామో వాళ్ళే వచ్చి ఆ యొక్క మన కంప్లెయింట్ ఏముందో దాన్ని రాతపూర్వకంగా వాళ్ళు తీసుకొని మనము ఏవైతే చెప్తామో వాటన్నింటిని కూడా తీసుకొని వెళ్లి ఆ యొక్క కంప్లెయింట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇంకా సీనియర్ సిటిజన్స్‌కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. బస్‌లలో చూస్తుంటాము, ఫ్లైట్‌లలో చూస్తాము. అలాగే ట్రైన్స్‌లలో అన్ని చోట్ల కూడా వాళ్ళకి 50% అనేటువంటిది ఉంటుందన్నమాట. 50% అనేటువంటిది తక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళు ఎవరినైనా కూడా ఒకరిని వాళ్ళ వెంటబడి ఒక అటెండర్‌గా వాళ్ళను తీసుకొని వెళ్ళటానికి కూడా అవకాశం కల్పించబడింది. ఇంకా ఏదైనా వాళ్ళకు కేసులు ఉంటే ఆ యొక్క సీనియర్ సిటిజన్స్‌కి ఏదైనా ఒకవేళ కేసెస్ ఏదైనా ఉంటే ఆ యొక్క కేసెస్ కూడా హైకోర్ట్‌లో స్పీడప్ చేశారండి. అంటే వాళ్ళకు ఆ యొక్క కేసులను తొందరగా వాళ్ళు ముగించమనేటువంటిది ఒక ఆహ్, జ జీవో అనేటువంటిది జారీ చేయబడిందనమాట. కాబట్టి కేసులు ఉన్నా కూడా అవి తొందరగా క్లోజ్ అయిపోతాయి. అలాగే ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే గూడా ఆ యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలు చాలా ఉన్నాయన్నమాట. 660 ఉన్నాయండి. 660 ప్రభుత్వ పథకాలు సీనియర్ సిటిజన్స్‌కి కల్పించడం జరిగిందనమాట. అయితే వీటన్నింటి గురించి మనం తెలుసుకోవాలి. ఏది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మన చుట్టుపక్కల ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకంతా కూడా ఇలాంటి వయోవృద్ధులకందరికీ కూడా అయితే వాళ్ళకి హక్కులున్నాయో, వాళ్ళకు పథకాలేమున్నాయో గవర్నమెంట్ నుంచి ఇవన్నీ కూడా మనము వాళ్ళకు తెలియజెప్పేటువంటి బాధ్యత మనకు ఉంటుందన్నమాట. అలాగే నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, ఇక ముందు సీనియర్ సిటిజన్స్ కాబోతున్నటువంటి పేరెంట్స్ అంటే వాళ్ళు ఇంకా సీనియర్ సిటిజన్స్ కాలేదు. కానీ ఫ్యూచర్‌లో వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళు ముందుగానే ఏం జాగ్రత్త తీసుకోవాలి అంటే, ఇలాంటి పరిస్థితులు రాకుండా పిల్లల పైన కంప్లెయింట్ చేసేటువంటి పరిస్థితులు, పిల్లలు తల్లిదండ్రులను చూడకుండా ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళకి రాకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలంటే, ముందుగానే వాళ్ళ కోసం వాళ్ళు మనీని వాళ్ళు సేవ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక భాగం వాళ్ళ కొరకు వాళ్ళు తీసి పెట్టుకోవాలి. పిల్లల కోసము వాళ్ళు చేస్తారు రైట్. కానీ పిల్లలకి ఇస్తూనే వాళ్ళ కోసం వాళ్ళు ఆ యొక్క డబ్బుననేటువంటిది సేవింగ్స్‌లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలోకొచ్చిన తర్వాత వాళ్ళు ఎవరిని కూడా ఇలా చేయి చాచి అడిగేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఎంతో మంచిగా రాజాలాగా బ్రతికినటువంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళు అడగడానికి వాళ్ళు మొహమాట పడతారన్నమాట. ఇంకా ఏదైనా హాస్పిటలైజేషన్ వాళ్ళకు
ఖర్చులు రావచ్చు. వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళకు పర్సనల్ ఖర్చులు ఉండవచ్చు. మెడిసిన్ కోసం ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవింగ్ చేయటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం మన పిల్లల దగ్గర ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లల దగ్గర డబ్బులు అడగకూడదండి. ఎందుకంటే అలాగే ఇంకొక విషయం ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇక చిల్డ్రన్‌ను సెపరేట్‌గానే పెట్టాలండి. సెపరేట్‌గానే వాళ్ళు సెపరేట్‌గా ఉండేటట్లుగా చూడాలనమాట. ఎందుకంటే ఇక తల్లిదండ్రులను వాళ్ళు సరిగ్గా చూడకపోవడము, తర్వాత వీళ్ళు బాధపడటము, వాళ్ళని ప్రేమించలేదు, తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు అనేటువంటి కంప్లెయింట్స్ అన్నీ రాకుండా ఉండాలి అనంటే గిన వాళ్ళు మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళని సెపరేట్‌గా ఉంచాలి. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఒక సర్వెంట్‌ని పెట్టుకొని మంచిగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే మనము ఇప్పుడు ఈ కాలంలో మనము ఎవరిని కూడా బ్లేమ్ చేయలేమనమాట. పిల్లలు